welcome or welcome back to my YouTube channel and also welcome to my new closet. So finally నాకు నా క్లాజెట్ ఆర్గనైజ్ చేయడానికి ముహూర్తం వచ్చింది. అరే ఏంటి కొత్త క్లాజెట్ చేయించుకున్నావు వీడియో పెట్టలేదే అని మీరు అనుకుంటే నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేశాను నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లాజెట్ రినోవేషన్. సో మీరు కనుక ఆ వీడియో చూడలేదంటే నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ ఎక్కడైనా పైన ఆ లింక్ అటాచ్ చేస్తాను. సో ఆ వీడియో చూడండి. సో యా ఫైనలీ నా న్యూ క్లాజెట్, నా డ్రీమ్ క్లాజెట్. యాక్చువల్లీ ఇంత మంచి క్లాజెట్ నేను చేయించుకుంటానని యాక్చువల్లీ నేను ఎప్పుడు డ్రీమ్ చేయలేదు, అందుకే నేను దీన్ని డ్రీమ్ క్లాజెట్ అంటున్నాను. అండ్ నాకు ఎప్పుడు నా క్లోత్స్ కానీ నా బ్యాగ్స్ కానీ నా యాక్సెసరీస్ కానీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి అని చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ చాలా రోజులు పట్టింది ఇలాంటి క్లాజెట్ చేయించుకోవడానికి. సో ఫైనల్గా ఐఎమ్ ఇన్ మై డ్రీమ్ క్లాజెట్ అండ్ యా, సో లెట్స్ ఆర్గనైజ్. సో నాకు కూడా తెలీదు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానని. సో ఏది ఎక్కడ పెట్టాలనేది నాకు తెలీదు. సో అన్నీ చేస్తా ఐ ఫిగర్ ఇట్ అవుట్ అండ్ సీ ఎక్కడ ఏం పెట్టాలని. అండ్ 2 weeks అయింది క్లాజెట్ యాక్చువల్లీ రెనోవేట్ చేసుకొని, కానీ ఇంకా నేను ఎందుకు క్లాజెట్ ఆర్గనైజ్ చేయలేదు అంటే మంచి హ్యాంగర్స్ లేవు. సో నా దగ్గర ఉండే కొన్ని వుడెన్ అండ్ వెల్వెట్ టైప్ ఆఫ్ హ్యాంగర్స్ ఉన్నాయి అండ్ మోర్ ఆఫ్ ఇలాంటి ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఉన్నాయి కలర్ఫుల్. సో నాకు ఈ ప్లాస్టిక్ హ్యాంగర్స్ కొత్త క్లాజెట్లో పెట్టాలని కొంచెం కూడా ఫీలింగ్ లేదు. సో ఐ వాంట్ టు డిస్కార్డ్ ఆల్ దీస్ ప్లాస్టిక్ హ్యాంగర్స్. అండ్ ఈ వుడెన్ అండ్ వెల్వెట్ హ్యాంగర్స్ చాలా బాగున్నాయి, కానీ అయిపోయింది. చాలా తక్కువ తెచ్చుకున్నప్పుడు ఐ థింక్ 2 years బ్యాక్ అలా తెచ్చుకున్నాను. ఇవి 2 years మేబీ 1 year అలా తెచ్చుకున్నాను. సో ఇప్పుడు సేమ్ టైప్ ఆఫ్ హ్యాంగర్స్ నాకు మళ్ళీ దొరకట్లేదు. సో ఒక యూనిఫార్మిటీ ఉండాలని చెప్పి కొన్ని కొత్త హ్యాంగర్స్ ఆర్డర్ చేశాను. అండ్ నాకు ఈ రైలింగ్స్ ఉన్నాయి కదా, సో బ్లాక్ ఉంది. సో ఐ వాంటెడ్ సంథింగ్ ఇన్ మోర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్లాక్, సో దట్ అలా సీమ్లెస్గా బ్లెండ్ అయిపోయి చాలా యూనిఫామ్గా కనిపిస్తుందని కొత్త హ్యాంగర్స్ ఆర్డర్ చేశాను. అండ్ ఆ కొత్త హ్యాంగర్స్ ఈరోజే వచ్చింది. యా, ఈరోజే డెలివర్ అయింది. సో చూడ్డానికి చాలా బాగున్నాయి, చాలా స్లీక్గా అండ్ ఫుల్ ఆన్ బ్లాక్. సో చాలా ఎలిగెంట్గా అండ్ క్లాసీగా ఉన్నాయి. సో ఫైనలీ నా హ్యాంగర్స్ వచ్చేసింది, డెలివర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 170 హ్యాంగర్స్ ఆర్డర్ చేశాను. అన్ని క్లోత్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఉండింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ష్యూర్ తక్కువ ఆర్డర్ చేస్తే ప్రాబ్లం అవ్వకూడదని కొంచెం ఎక్కువే ఆర్డర్ చేసేసుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ బట్టలు కొనుక్కుంటే వాడుకోవచ్చని. సో యా, ఫైనలీ వచ్చేసింది కాబట్టి లెట్స్ ఆర్గనైజ్ మై క్లాజెట్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. బయట వెదర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ చిల్ అండ్ వర్కౌట్ చేయాలంటే అసలు మోటివేషన్ రాదు. సో ఈవెన్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ దట్ టుడే ఇన్ ద మార్నింగ్, బట్ ఐ జస్ట్ డోంట్ నో, ఐ జస్ట్ వాంటెడ్ టు పుష్ మై సెల్ఫ్. ఎందుకంటే కొన్నిసార్లు నేను లేచినప్పుడు నాకు బ్రెయిన్ కొంచెం ఫాగీగా, లేకపోతే ఏమీ చేయకూడదు ఈరోజు, అలాగే ఊరికే డూ నథింగ్ అనే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ అలా వచ్చినప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఏం చేస్తానంటే ఐ జస్ట్ పుష్ మై సెల్ఫ్ టు చేంజ్ ఇన్ టు వర్కౌట్ క్లోత్స్. దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ మీ. ఇఫ్ ఐ వేర్ ద వర్కౌట్ క్లోత్స్, నెక్స్ట్ వర్కౌట్ చేయాల్సిందే. జస్ట్ పుష్డ్ మై సెల్ఫ్. ఐ డిడ్ 20 minutes cardio and 10 minutes brisk walk. So I'm feeling super cool and energetic to do the rest of the things for my day. Actually కొత్త బుక్ కొనుక్కున్నాను అమెజాన్లో అండ్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఎవ్రీబడి. ఈ బుక్ పేరేంటంటే సిట్టింగ్ కిల్స్ మూవింగ్ హీల్స్. ఎస్పెషలీ అవర్ జనరేషన్, వీఆర్ ఆల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ ఏదో ఒక డెస్క్ జాబ్ చేస్తుంటాం కదా. సో we are all sitting in one place and in front of the computer for like hours together and we don't even move our body. సో అలా చేయటం వల్ల మన బాడీకి ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు కాదు, ఇమీడియట్, దిస్ ఇస్ నాట్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్, ఇట్స్ మోర్ లైక్
ఒక 5-10 ఇయర్స్ తర్వాత బ్యాక్ పెయిన్ రావటం కానీ, మసిల్ పెయిన్స్ రావటం కానీ, లేకపోతే జాయింట్స్ పెయిన్ రావటం కానీ స్టార్ట్ అవుతాయి. మెయిన్ రూట్ కాజ్ ఏంటి అంటే ఇలా కాన్స్టెంట్ సిట్టింగ్ అనమాట. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈవెన్ దో దే ఆర్ డూయింగ్ దర్ డెస్క్ జాబ్ లైక్ ఫ్రమ్ 9 to 5 అనుకోండి, మేబీ దే ఆర్ గెటింగ్ అప్ ఫర్ దేర్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ వాట్ ఎవర్, అండ్ దే థింక్ జస్ట్ ఒక 1 hour జిమ్ చేసేస్తే అయిపోద్ది అని అనుకుంటారు. సో దట్స్ నాట్ హౌ దట్ వర్క్స్ అనేది ఈ బుక్లో ఉంది. సో జిమ్ ఒక 1 hour చేసి మిగతా 10 hours అలా చైర్ మీద కూర్చోవటం మంచిది కాదు అని ఈ బుక్లో ఉంది. స్టార్ట్ చేశాను చదవడానికి. సో ఈ బుక్లో లైక్ మెయిన్ జిస్ట్ ఏంటంటే, ఈవెన్ ఇఫ్ యూఆర్ డూయింగ్ యువర్ నార్మల్ వాక్ ఆర్ యువర్ జిమ్ టైమ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, 9 to 5 జాబ్లో కూడా when you're sitting in front of the desk, make sure like you get up and walk frequently and not sit in a place for extended period of time, and maybe stand up and work. ఏదో ఒకటి you have to figure out your own routine so that you are not sitting in one place for long time, and which basically causes a lot of issue in the future. So Amazonలో కనిపెడితే ఖచ్చితంగా తీసుకోండి and read it and share it with your friends who are also doing this mistake. So yeah, make sure that you are walking and moving every single day and not just during your gym time. Okay, so after all that wisdom, it's time to make lunch. Vegetables అన్నీ అయిపోయింది except for paneer and some tomatoes, so I have to make something with those two combination. Actually first నేను పులావ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ పెరుగు లేకపోతే నేను అసలు పులావ్ తినలేను. ఇట్ ఫీల్స్ వెరీ డ్రై అనమాట. అండ్ రెస్టారెంట్స్ కొన్నిసార్లు వెళ్ళినప్పుడు పులావ్తో దే విల్ గివ్ యూ కుర్మా ఇన్స్టెడ్ ఆఫ్ రైతా. సో అప్పుడు నేను వెయిటర్స్ని రిక్వెస్ట్ చేస్తా, ప్లీజ్ రైతా తీసుకురండి అని. అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ రైతా అప్పట్లో, ఐ విల్ జస్ట్ ఆస్క్ దెమ్ అట్లీస్ట్ గెట్ లిటిల్ కర్డ్ అని. సో ఐ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ పులావ్ విత్ కర్డ్ అనమాట. సో కర్డ్ కూడా లేదు, సో ఐ కాంట్ డూ పులావ్ నౌ బికాస్ ఐ కాంట్ ఈట్. యూట్యూబ్లో కొన్ని రెసిపీస్ చెక్ చేసి ఏం చేయొచ్చు అని లెట్స్ మేక్ సమ్ లంచ్. ఓకే, సింపుల్ paneer and tomato recipe. Okay, let's see ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే. బటర్ పనీర్ బటర్ మసాలా. ఓ, డాబా స్టైల్ సింపుల్ ఈజీ పనీర్ కి సబ్జీ. దట్ లుక్స్ ఇంట్రెస్టింగ్. Quick paneer curry, no cream, no besan, no cashew. Oh wow, this is wow, చూడ్డానికి కూడా చాలా బాగుంది. Let's see. Oh wow, actually looks good. ఓకే, ఈ రెసిపీ నేను చేయలేను ఎందుకంటే నో క్రీమ్, నో బేసన్, నో క్యాషూ అన్నారు, కానీ పెరుగు వేస్తున్నారు. అండ్ ఐ డోంట్ హ్యావ్ పెరుగు అట్ హోమ్. ఐ డోంట్ హ్యావ్ ద కర్డ్. ఓ గాడ్, ఓ నో. చూడ్డానికి అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ యు నో వాట్, మేబీ వాళ్ళు కర్డ్ ఎందుకు యాడ్ చేస్తున్నారు, మేబీ టు గెట్ దట్ థిక్నెస్ అనమాట. మేబీ ఐ థింక్ ఐ కెన్ డూ ద సేమ్ రెసిపీ వితౌట్ ద కర్డ్. ఐఎమ్ ఓకే. ఐ మీన్ ఇట్ షుడ్ టేస్ట్ గుడ్. థిక్నెస్ ఐ డోంట్ థింక్ టూ మచ్. ఐ థింక్ షుడ్ బి గుడ్. Okay, I'll do the same recipe without the curd then. I'll just do the Daba style simple easy paneer ki sabzi with no cream, no besan, no cashew and no curd. Let's cook. Onions cut cheyadam anedi, it's the most toughest job in cooking. I watch a lot of MasterChef videos anamata. The first round is how well you can cut onions anamata. So నేను కానీ ఏమైనా MasterChefకి వెళ్ళానంటే నన్ను ఫస్ట్ రౌండ్లోనే పంపించేస్తారు ఇంటికి. అసలు నీకు ఆనియన్ కట్ చేయటం రాదు, నువ్వు ఎందుకమ్మా వచ్చావు MasterChef అని అంటారు. కొన్నిసార్లు చాలా బాగా కట్ అవుతాయి, కొన్నిసార్లు అసలు కట్ అవ్వదు. ఐ థింక్ ఇట్స్ ఫేట్ అనమాట. బట్ యా, ఇప్పుడు ఇట్స్ కమింగ్ అవుట్ వెల్. బట్ యా, ఇట్స్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ జాబ్. ఓకే, సూపర్. ఆనియన్స్ ఆర్ డన్. ఆనియన్స్ కట్ చేసేసుకున్నానంటే హాఫ్ బ్యాటల్ ఇస్ వన్.
దే డోంట్ షేర్ దిస్ సీక్రెట్ అన్నమాట. ఏంటంటే ఇప్పుడు కర్రీ ఆల్రెడీ కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది, కానీ లాస్ట్ లో లో ఫ్లేమ్ లో పెట్టి స్లో కుక్ చేస్తే కర్రీని టేస్ట్ అమేజింగ్ వస్తుంది. పనీర్ మొత్తం గ్రేవీని పీల్చుకొని ఇట్ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. సో ఇంకొక 5 minutes ఐ విల్ లెట్ ఇట్ స్లో కుక్. సో టేస్టింగ్ టైం. అద్దరిపోయింది, అమేజింగ్, వావ్. పర్ఫెక్ట్. చాలా అంటే చాలా ఆకలేస్తుంది. సో ఐ ఫినిష్ మై లంచ్ అండ్ దెన్ వీ విల్ కంటిన్యూ విత్ ద బ్లాగ్. హలో, సో ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ మై లంచ్. చాలా ఆకలేసింది, సో ఐ కుడెంట్ వెయిట్. సో ఇమీడియట్ గా వంట చేసుకొని తినేసాను. యాక్చువల్లీ నెక్స్ట్ స్నానం చేద్దాం అనుకున్నాను, కానీ తినంగానే ఇమీడియట్ గా స్నానం చేయకూడదు అని చెప్పారు, ఎందుకంటే డైజెషన్ సరిగా అవ్వదని. సో ఐ థాట్ ఐ విల్ కంటిన్యూ మై క్లాజెట్ ఆర్గనైజేషన్. యాక్చువల్లీ 3 to 4 days బ్యాక్ స్టార్ట్ చేశాను. చాలా క్లోత్స్ ఉండింది, సో అవన్నీ సెగ్రిగేట్ చేసి ఏది కావాలి, ఏది వద్దు, ఏది ఉంచుకోవాలి అని అవన్నీ డిసైడ్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఓన్లీ క్లోత్స్, నేను వాడే క్లోత్స్ మాత్రమే ఇందులో ఉండాలని డిసైడ్ చేశాను. సో చాలా టైం పట్టింది. యాక్చువల్లీ సెకండరీ బెడ్రూమ్ లో బెడ్ మీద మొత్తం క్లోత్స్ వేసున్నాయి. సో ఆ సెకండరీ బెడ్రూమ్ ఇప్పుడు వాడలేకపోతున్నాను. సో ఐ థాట్ మేబీ మొత్తం క్లియర్ చేసి ఇప్పుడు ఆర్గనైజ్ చేసేస్తే హాలిడేస్కి ఇన్ కేస్ ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళు సెకండరీ బెడ్రూమ్ వాడుకోవచ్చని. సో ఐ డిసైడెడ్ టు ఫినిష్ ద క్లాజెట్ ఆర్గనైజేషన్. దట్స్ మై అజెండా ఫర్ టుడే. సో ఆల్రెడీ మీరు చూస్తే నేను క్లాజెట్ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ హ్యాంగర్స్ ఉన్నాయి ముందు, సో అది మొత్తం రీప్లేస్ చేసి కొత్త హ్యాంగర్స్ తో మార్చేశాను. ఇప్పుడు చాలా సీమ్లెస్ గా చాలా నీట్ గా కనిపిస్తుంది. సో డిసైడ్ చేసేసుకున్నాను ఎక్కడ ఏది ఉండాలని. నా ప్రీవియస్ క్లాజెట్ ఎలా ఉండిందంటే క్లోత్స్ ఒకటి మీద ఒకటి అలా పెట్టుకునేదాన్ని. సో ఏది బయటకు కనిపిస్తే అది ఎక్కువ వేసుకునేదాన్ని. సో నా దగ్గర ఎంతో క్లోత్స్ ఉన్నా అదొకే క్లోత్ కనిపిస్తుంది కాబట్టి అదే మళ్ళీ 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 వేసుకునేదాన్ని. సో ఇప్పుడు నా దగ్గర ఎన్ని క్లోత్స్ ఉన్నాయో అవన్నీ తెలుస్తున్నాయి, ఎందుకంటే నీట్ గా ఆర్గనైజ్ అయ్యాయి కాబట్టి. ఇలాంటి క్లాజెట్ కోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ, చాలా బాగా టర్న్ అవుట్ అయింది. ఇంతకు ముందు ఉండే క్లాజెట్ సిచ్యువేషన్ బట్టి నేను అసలు ఏ బట్టలు కొనుక్కోలేదు. అది బట్టలే కదా, అసలు ఏది కొనుక్కోలేదు. ఎందుకంటే నేను ఎలా అంటే నాకు ఏమైనా కొంటే ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అలా ఊరికి అలా పడేయటం నాకు అసలు నచ్చదు. ఐ నీడ్ టు ప్రాపర్లీ ఆర్గనైజ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో అది ఏ ఆస్పెక్ట్ లో అయినా నేను కొంచెం ఆ టైపే. సో నేను అనుకున్నాను మంచి క్లాజెట్ వచ్చిన తర్వాతే నేను ఏదైనా మంచివి కొనేది కానీ అవన్నీ చేస్తానని. సో ఇప్పుడు నాకు మంచి క్లాజెట్ ఉంది కాబట్టి ఇంగ్మీట్ నుంచి నేను లైక్ I'll buy more clothes and stuff that I always wanted to. ఎగ్జాంపుల్ రోజు వేసుకునేవి నా డ్రెస్సెస్ అలాంటివి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. బట్ ద థింగ్స్ దట్ ఐ డోంట్ వాంట్ బి సీన్ అవన్నీ కబర్డ్స్ లోపల వెళ్ళిపోతాయి, సో కనపడవు బయటకి. సో సెకండరీ బెడ్రూమ్ లో ఉండేవన్నీ క్లియర్ చేసి ఐ వాంట్ టు కంప్లీట్ మై క్లాజెట్ ఆర్గనైజేషన్ బై టుడే. ఓకే, సో ఆల్రెడీ ఎలాగో నా క్లాజెట్ లో ఉన్నాం కాబట్టి ఐ జస్ట్ షో యూ సమ్ ఆఫ్ మై క్లోత్ కలెక్షన్. అంత పెద్ద కలెక్షన్ ఏం కాదు, లైక్ ఐ హ్యావెంట్ బాట్ గుడ్ క్లోత్స్ అనమాట, ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ మై క్లాజెట్ సిచ్యువేషన్ అలా ఉండింది. సో ఐ థాట్ ఎప్పుడైనా when I make a new closet, that's when I'll buy అని. బట్ I still do have like a collection of clothes that నాకు చాలా ఇష్టం అనమాట. సో ఎందుకంటే చాలా మెమరీస్ అటాచ్ అయ్యి ఉన్నాయి ఆ క్లోత్స్ కి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ ఎక్స్పెన్సివ్ డ్రెస్. ఈ బ్రాండ్ వచ్చి ఎక్స్ప్రెస్ అని. నేను ఐ థింక్ 2018లో కొన్నట్టున్నాను ఇది. సో 2017లో కొన్నాను. సో ఆ టైంలో స్టూడెంట్గా ఉండేటప్పుడు లైక్ అప్పుడే నేను ఐ థింక్ ఇంటర్న్షిప్ ఏదో చేశాను. సో ఆ టైంలో $80 ఇచ్చి ఒక డ్రెస్ కొంటాం అంటే చాలా
చాలా గ్రేట్ అన్నమాట. సో ఎందుకు కొన్నానని నాకు తెలీదు. చూడంగానే చాలా నచ్చింది నాకెందుకో. ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ ఇలా ఈ మెటీరియల్‌లో ఉండేసరికి చాలా అట్రాక్టివ్‌గా అనిపించింది ఆ టైంలో. ఏసుకున్నాను ఒక 4, 5 టైమ్స్ వేసుకున్నాను బానే. కానీ మళ్ళీ వేసుకోవాలి. నౌ దట్ ఐ హావ్ ఆర్గనైజ్డ్ అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ ఏసుకోవాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డ్రెసెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చి దిస్ ఈస్ ఫ్రమ్ యాక్చువల్లీ ఏంటని తెలియదు ఇది. యాక్చువల్లీ ఎక్కడ కొన్నానని కూడా ఐడియా లేదు. సో దిస్ వన్ వాజ్ మై మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ డ్రెస్. సో మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ అయిన రోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇట్ వాజ్ వెరీ ప్రిటీ. చాలా ఇప్పుడు ఎక్కువ ప్యాటర్న్ అనిపిస్తుంది ఎందుకంటే నా టేస్ట్ కూడా మారిపోయింది. బట్ ఆ టైంలో నాకు ఇలాంటి ఫ్లవర్ ప్యాటర్న్స్ ఎక్కువ నచ్చేది. అండ్ ఇది కొంచెం పింక్ అండ్ బ్రైట్గా కూడా ఉన్నాయి. సో మమ్మీ ఎప్పుడు చెప్పేది స్టేజ్ మీద వెళ్ళేటప్పుడు బ్రైట్గా వేసుకో అని. ఐ థింక్ మేబీ అది హెడ్లో ఉండేసరికి ఇలా బ్రైట్ కొనేసాను. సో గ్రాడ్యుయేషన్కి ఈ డ్రెస్ వేసుకున్నాను. ఐ స్టిల్ లైక్ ఇట్ అండ్ మటీరియల్ అయితే చాలా బాగుంది అండ్ ఇట్ హాస్ లాస్టెడ్ మీ ఫర్ సో లాంగ్. 2017 మళ్ళీ 2017లో గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి దిస్ ఈస్ వన్ ఆఫ్ మై అదర్ ఫేవరెట్ డ్రెస్. మళ్ళీ నా నెక్స్ట్ ఫేవరెట్ డ్రెస్ వచ్చి ఇది. యాక్చువల్లీ మమ్మీ పంపించింది. ఇది ఫస్ట్ టైం న్యూయార్క్ వెళ్ళినప్పుడు వేసుకున్నాను. ఐ థింక్ ఓన్లీ వన్స్ వేసుకున్నాను. యాక్చువల్లీ అంత గట్స్ లేదు నాకు ఇలాంటి డ్రెస్ వేసుకోవటం. ఎందుకో కానీ ఇట్ వాజ్ లైక్ ఇంతకు ముందు ఇలాంటి డ్రెస్ ఎప్పుడు వేసుకోలేదు. సో మమ్మీ అయితే ఎక్కువ పుష్ చేసేది మంచి క్లోత్స్ వేసుకో అని. సో మమ్మీ ఇది పంపించింది. సో ఇది ఒకేసారి న్యూయార్క్ లో వేసుకున్నాను. ఆ తర్వాత నేను వేసుకోలేదు. బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ నైస్ డ్రెస్ అండ్ ఎస్పెషల్లీ పార్టీస్ కి లేకపోతే బయట ఏదైనా డిన్నర్స్ కి ప్లాన్ చేయాలంటే ఎక్స్ట్రీమ్లీ ఎలిగెంట్ గా ఉంటుంది డ్రెస్. యాక్చువల్లీ సరిగా కనపడట్లేదు కానీ ఇలా నెట్టెడ్ మెటీరియల్ అనమాట. సో అబ్సల్యూట్లీ లవ్ దిస్ డ్రెస్. హోప్ఫుల్లీ ఈ హాలిడేకి మళ్ళీ వేసుకోవచ్చు అనుకుంటున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ ఫేవరెట్ డ్రెస్ అంటే దిస్ వన్. ఎందుకు అంటే ఐ థింక్ ఐ హ్యావ్ అ థింగ్ ఫర్ దిస్ లేస్ కైండ్ ఆఫ్ డ్రెస్. సో ఇదేంటంటే మై సిస్టర్ క్లాజెట్ నుంచి దొబ్బేశాను. సో ఐ థింక్ ఇది తన బర్త్డే డ్రెస్ ఏదో సంథింగ్ లైక్ దాట్. సో నాకు చూడంగానే చాలా నచ్చింది. తను అడిగాను ప్లీజ్ నాకు ఇస్తావా అని. తను ఇచ్చేసింది. తర్వాత మళ్ళీ 2 days బ్యాక్ 3 days బ్యాక్ క్లాజెట్ ఆర్గనైజేషన్ అన్ని చేసి చూపించిన తర్వాత అసలు నువ్వు డ్రెస్ తీసుకున్నావు కానీ అసలు ఎప్పుడు వేసుకోవట్లేదు, ఇండియా వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి నేను వేసుకుంటా అని చెప్పింది. సో ఇప్పుడు నేను వేసుకోకపోతే తనకి రిటర్న్ ఇచ్చేయాలి. సో హోప్ఫుల్లీ మళ్ళీ ఈ హాలిడే సీజన్కి లేకపోతే ఏదైనా పార్టీస్కో ఏదైనా డిన్నర్స్కి వెళ్తే ఇది ఖచ్చితంగా వేసుకుంటాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ యాక్చువల్లీ రియలీ లైక్ అండ్ కలర్ కూడా చాలా మంచిగా కాంప్లిమెంట్ అవుద్ది నా స్కిన్ టోన్కి. సో దిస్ ఇస్ వన్ మోర్. మై నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేస్. అసలు ఇంత పెట్టి నేను ఒక డ్రెస్ కొంటాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. సో దిస్ ఇస్ ద డ్రెస్ ఐ గాట్. ఇది వచ్చి టెడ్ బేకర్ అనే ఒక బ్రాండ్ అనమాట. సో ఐ థింక్ ఐ పేడ్ అరౌండ్ $200 అనుకుంటా. లైక్ $200 ఇన్ Nordstrom. సో నా బర్త్డే డ్రెస్ 2020 బర్త్డే డ్రెస్. సో యాక్చువల్లీ చాలా బాగుంది. మళ్ళీ ఐ లవ్ బ్లాక్. నేను బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్ ఎక్కడైనా చూస్తే అసలు I'll just grab it and I'll try it on. ఈ ఫ్లవర్స్ చాలా అంటే చాలా ప్రెట్టీగా ఉన్నాయి. సో ద వే ఇట్ రియలీ లుక్స్ గ్రేట్ ఆన్ మీ. వేసుకున్నప్పుడు చాలాసార్లు వేసుకున్నాను ఈ డ్రెస్. సో అబ్సల్యూట్లీ లవ్ దిస్ అండ్ చాలా ఎలిగెంట్గా అండ్ మెటీరియల్ ఆల్సో ఇస్ వెరీ గుడ్. సో దిస్ ఇస్ మై బర్త్డే డ్రెస్, 2020 బర్త్డే డ్రెస్. యూజువలీ నాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇండియన్ వేర్ అనమాట. సో ఎందుకంటే కాలేజెస్లో అండ్ ఇండియాలో నేను ఎక్కువ కుర్తా అండ్ ప్యాంట్స్ అలా వేసుకునేదాన్ని. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువ ఇలాంటివి అలవాటైంది. లైక్ స్వెట్ షర్ట్స్ అని అవన్నీ కాన్సెప్ట్ అసలు నాకు తెలియదు.
లైక్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఫ్యూ ఆఫ్ దోస్ ఐటమ్స్, నాకు అలాంటి దీన్ని స్వెట్ షర్ట్ అంటారు, ఇలా వేసుకుంటారు, డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటారు, అలా అన్ని కాన్సెప్ట్ ఉండేది కాదు ఇండియాలో. నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే కుర్తా, తినడానికి వెళ్ళాలంటే కుర్తా, బర్త్డే పార్టీకి వెళ్తే కుర్తా, అలా ఎక్కువ వేసుకునేదాన్ని. సో ఇప్పుడు ఐ స్టిల్ లవ్ కుర్తాస్. నాకు ఇండియన్ వేర్ అంటే చాలా ఎక్కువ ఇష్టం. లైక్ సింపుల్ బ్రీదబుల్ కుర్తా, చికెన్ కారీ కుర్తా అలాంటివంటే నాకు చాలా ఇష్టం. అది కాకుండా నెక్స్ట్ నాకు ఏదైనా ఎక్కువ ఇష్టం అంటే స్వెట్ షర్ట్స్. నాకు స్వెట్ షర్ట్స్ అంటే పిచ్చి. ఆ స్వెట్ షర్ట్స్లో కూడా ఇట్ షుడ్ నాట్ బి మై బాడీ సైజ్, ఓవర్ సైజ్డ్గా ఉండాలి. నాకు ఓవర్ సైజ్డ్గా ఉంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎప్పుడు అంటుంటారు నీ సైజ్ బట్టలు తీసుకో, నీ సైజ్ బట్టలు తీసుకో అని. నేను ఎప్పుడైనా ఏదైనా కొంటే ఓవర్ సైజ్డ్గా కొంటా ఉంటాను. అసలు ఎందుకు అది వచ్చింది నాకు అని ఇప్పటికీ తెలీదు. ఇట్స్ బిగ్ మిస్టరీ. బట్ యా, నాకు స్వెట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను, లైక్ ఫ్యూ ఇయర్స్ అగో నుంచి స్వెట్ షర్ట్స్ కలెక్ట్ చేయటం. అండ్ ఇప్పటి నుంచి ఏంటంటే ఒక్కటి అర్థం చేసుకున్నాను, లైక్ వెన్ ఐఎమ్ బయింగ్ క్లోత్స్, ఒక 10 క్లోత్స్ చీప్గా కొనేదానికన్నా ఐ వాంట్ టు బై జస్ట్ 1 క్లోత్ దట్ ఐ విల్ యూజ్ అండ్ ఆఫ్ గుడ్ క్వాలిటీ. సో ఇప్పుడు ఐ డోంట్ థింక్ అబౌట్ అమ్మో ఏంటి ఇంత ఎక్కువ ఇస్తున్నాను అలా ఆలోచించను. ఇఫ్ ద క్వాలిటీ ఈస్ గుడ్, ఇఫ్ ద బ్రాండ్ ఇస్ గుడ్, అండ్ నాకు ఆ క్లాత్ నచ్చితే నేను ఒక్కటే కొంటాను, 10 కొనను. యాక్చువల్లీ నాకు అన్ని స్వెట్ షర్ట్స్ చాలా ఇష్టం. ఇది ఇష్టం ఇది ఇష్టం అని నేను అలా ఏం చెప్పలేను. సో డిఫరెంట్ కలర్స్లో ఇప్పుడు తీసుకుంటున్నాను. సో రీసెంట్గా కొనిందైతే ఇది, ఈ స్వెట్ షర్ట్. అబ్బా దీన్ని వేసుకుంటే ఎంత కోజీగా ఎంత వార్మ్గా ఫీల్ అవుద్దో. దిస్ ఇస్ ఫ్రమ్ యూనిక్లో అండ్ దిస్ ఇస్ అగైన్ అనదర్ న్యూ వన్ ఫ్రమ్ యూనిక్లో. సో ఇంకా ఐ హ్యావ్ నాట్ ఈవెన్ రిమూవ్ ద స్టిక్కర్ అనమాట. సో ఇంకా యూస్ చేయలేదు. సో దిస్ అగైన్ ఇస్ అ న్యూ వన్. దెన్ దిస్ వన్ ఈస్ ప్రిటీ ఓల్డ్. ఐ థింక్ చాలా మందికి యు నో దిస్ స్వెట్ షర్ట్. అండ్ చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఈ స్వెట్ షర్ట్ వేసుకొని డాన్స్ చేశాను. సో పీపుల్ విల్ రికగ్నైజ్ దిస్ స్వెట్ షర్ట్ మోర్ దెన్ మీ ఐ గెస్. సో యా, ఇది హెచ్ఎన్ఎంలో కొన్నాను 2019 అనుకుంటా, 2019లో. అండ్ మళ్ళీ దిస్ ఇస్ అగైన్ ఫ్రమ్ యూనిక్లో. నాకు పీనట్స్ అంటే చాలా ఇష్టం. దిస్ ఇస్ లైక్ అ కార్టూన్ అనమాట. సో ఐ లవ్ పీనట్స్. అండ్ ఎప్పుడైనా పీనట్స్ కనపడితే అండ్ క్వాలిటీ మంచిగా ఉంటే ఖచ్చితంగా కొనేసుకుంటాను. మై నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ పర్చేజ్ ఈస్ దిస్ అమేజింగ్ స్టెడ్మన్ కోట్. ఇట్స్ ఫ్రమ్ అ బ్రాండ్ కాల్డ్ అరిత్జియా అనమాట. ఐ రియలీ లైక్ దట్ బ్రాండ్. అండ్ ఎప్పటి నుంచో ఆ బ్రాండ్ నుంచి కొనుక్కోవాలి అని అనుకునేదాన్ని, కానీ ఎప్పుడు అంత ఛాన్స్ దొరకలేదు. ఎందుకు నీకు అది అని అలా క్వశ్చన్ మార్క్ వేసుకునేదాన్ని. సో రీసెంట్గా నేను ప్యారిస్కి వెళ్ళాను. సో ప్యారిస్లో కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఒక మంచి కోట్ మీద ఇన్వెస్ట్ చేయాలని ఈ కోట్ తీసుకున్నాను. వన్ ఆఫ్ మై బెస్ట్ పర్చేసెస్ అనమాట. అసలు మొత్తం ప్యారిస్లో ఈ కోటే వేసుకున్నాను. అండ్ రియలీ ఎంత నైట్ అయితే మొత్తం చల్లగా అయిపోయేది ప్యారిస్ మొత్తం. అండ్ దిస్ రియలీ ప్రొటెక్టెడ్ అండ్ చాలా ఎలిగెంట్ అండ్ స్టైలిష్గా కూడా ఉంటుంది ఈ కోట్. సో సూపర్ కోట్ అనమాట. సో దీన్ని ఐ థింక్ అరౌండ్ $400 ఎంతో ఇచ్చాను. యూజువల్గా ఇలాంటి కోట్స్ అని కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి, ఎస్పెషలీ ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ అ గుడ్ బ్రాండ్ అండ్ మంచిగా ప్రొటెక్ట్ చేయాలంటే కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి ఇవి. సో ఇలాంటివి కొనేటప్పుడు ఏంటంటే కొంచెం ఆలోచించి సైజులు కానీ కలర్స్ కానీ డిఫరెంట్గా కొంటే అసలు యూ క్యాన్ బిల్డ్ యువర్ వార్డ్రోబ్ ఫ్రమ్ దేర్. సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి బయట ఎక్కడన్నా చూసినా. సో చీప్గా ఉండేవి ఎలా ఉంటాయి అంటే చూడ్డానికి ఏదో బాగానే ఉంటాయి, కానీ మెయిన్ పర్పస్ ఏంటది, కోల్డ్ని ఆపటం, గాలిని ఆపటం, అవి చెయ్యదు. సో చీప్గా వెళ్ళేదానికన్నా మంచి బ్రాండ్లో ఇన్వెస్ట్ చేయటం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇఫ్ యూ లివ్ ఇన్ అ వెరీ కోల్డ్ రీజన్స్లో మంచివి ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఎక్స్పెన్సివ్ పర్చేస్ అండ్ రియలీ లైక్ ఇట్ అండ్ వర్త్ ద మనీ అనిపించింది నాకు. ఇట్స్ ఫైనలీ నవంబర్, అంటే నా బర్త్డే మంత్. అండ్ ఇంకొక 2 వీక్స్లో నా బర్త్డే అనమాట. దిస్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు బై అ నైస్ డ్రెస్ ఫర్ మై సెల్ఫ్. సో
ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం కొనుక్కోవాలని. చాలా బ్రాండ్స్‌లో నాకు ఐడియాస్ ఉన్నాయి ఏది కొనుక్కోవాలని. ఒక లిస్ట్ చేసుకున్నాను. సో, హోప్‌ఫుల్లీ ఈ వీకెండ్ నేను షాపింగ్ వెళ్తాను. ఇన్ కేస్ నేను షాపింగ్ వెళ్తే నేను ఖచ్చితంగా వ్లాగ్ చేసి మీకందరికీ చూపిస్తాను. సో, అంటిల్ దెన్ ఐయామ్ గోయింగ్ టు ఆర్గనైజ్ మై క్లాజెట్ అండ్ హోప్ టు సీ యూ గైస్ ఇన్ అనదర్ వ్లాగ్. సీ యూ సూన్.